డాక్టర్ జేపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. సో ఈ మధ్య ఒక పేషెంట్ని చూశానండి. ఆ పేషెంట్కి ఏంటంటే ఈ బ్యాక్ ప్రాబ్లము, మోకాళ్ళ నొప్పులు కూడా ఉన్నాయి. సో తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మెయిన్గా అంటే బ్యాక్ ప్రాబ్లమ్కి ఏదో మెడికల్ ట్రీట్మెంట్ అది ఇచ్చాము, కానీ ఈ మోకాళ్ళ నొప్పికి ఈ మోకాళ్ళలో అతనికి కొంత అరుగుదల ఉన్నది ఆ పేషెంట్కి. సో ఆ పేషెంట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను పిఆర్పి ఇంజెక్షన్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. పిఆర్పి ఇంజెక్షన్ తీసుకోవచ్చా? ఈ పిఆర్పి ఇంజెక్షన్ తీసుకుంటే మోకాళ్ళ జాయింట్స్కి ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయంట కదా అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పిఆర్పి వలన మనకి ఇన్ఫెక్షన్స్ రావడం అనేది ఉండదు. అంటే ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా వలన మనకి ఇన్ఫెక్షన్స్ ఉండవు. కానీ ఏదైనా ఇంజెక్షన్, అది పిఆర్పి అవ్వచ్చు, లేకపోతే జాయింట్లోకి ఏ ఇంజెక్షన్ ఇచ్చినా, అంటే స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వచ్చు, జాయింట్లోకి లోకల్ ఎనస్థెటిక్ ఇంజెక్షన్ ఇవ్వచ్చు, లేకపోతే విస్కో సప్లిమెంటేషన్ అని కొన్ని ఇంజెక్షన్స్ మోకాళ్ళలో, ఎస్పెషలీ హైల్యూరానిక్ యాసిడ్ అనే ఇంజెక్షన్స్ మోకాళ్ళకి ఇవ్వచ్చు అన్నమాట. ఈ ఇంజెక్షన్ ప్రక్రియ వలన ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అంటే పిఆర్పి ఇస్తేనే రావాలని కాదు, ఏ ఇంజెక్షన్ ఇచ్చినా మోకాల్లోకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు రావచ్చు? ఇప్పుడు పిఆర్పి మనం తయారు చేసేటప్పుడు మన పేషెంట్ బ్లడ్ని విత్డ్రా చేస్తారు. అంటే పేషెంట్ బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్ నుంచే పిఆర్పి తయారు చేస్తారు. సో ఈ తయారు చేసే విధానం స్ట్రిక్ట్ ఎసెప్టిక్ కండిషన్స్, అంటే మనం పద్ధతి ప్రకారం బ్యాక్టీరియా ఫ్రీ ఎన్విరాన్మెంట్లో చేయాలి. అంటే బ్యాక్టీరియా లేకుండా పద్ధతి ప్రకారం మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అది ఒకటి. రెండోది, ఒకసారి అది ప్రిపేర్ చేసిన తర్వాత, పిఆర్పి ప్రిపేర్ చేసిన తర్వాత ఈ జాయింట్లోకి ఇంజెక్షన్ చేసేటప్పుడు జాయింట్ అనేది వెరీ స్టెరైల్ ఏరియా అనమాట. అంటే ఒక్క బ్యాక్టీరియా కూడా ఉండదు. అసలు మెడిసిన్లో ఒక సామెత ఉన్నది, సామెత అని కదా, ఒక సేయింగ్ అని చెప్పచ్చు. యూ కెన్ స్పిట్ ఇన్ టు ది అబ్డామిన్ బట్ యూ కెనాట్ బ్రీద్ ఇన్ టు ఎ జాయింట్ అని. అంటే అర్థం ఏంటంటే, మనం పొట్టలో ఉమ్మి వేసిన మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కానీ ఈ జాయింట్లోకి ఈవెన్ బ్రీత్ చేసిన, మనం ఊపిరి బయటకు వదిలిన ఈ జాయింట్లోకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందు గురించి ఈ జాయింట్లో చేసే ఏ ప్రొసీజర్ అయినా స్ట్రిక్ట్ బ్యాక్టీరియా ఫ్రీ ఎన్విరాన్మెంట్లో చేయాలి. అంటే మనకి ఈ పిఆర్పి ప్రిపేర్ చేసిన తర్వాత ఇంజెక్షన్ చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా అదంతా క్లీన్గా, మనం సర్జరీ చేసేటప్పుడు ఎలా క్లీన్ చేస్తామో అలానే మోకాళ్ళ దగ్గర ప్రిపేర్ చేసి అప్పుడు జాయింట్లోకి ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఈ పిఆర్పి వలన రాదు, కానీ మనం చేసే విధానాన్ని బట్టి, మనం సరైన పద్ధతి ఫాలో కాకపోతే ఈ జాయింట్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇదండి.